ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి ధనుసు రాశి వారికి 3వ తారీఖు 8వ నెల 2024 అంటే 3వ తారీఖు నుండి ఆగస్టు 15 వరకు గ్రహ అనుగ్రహము ఎలాగా ఉంటుంది? ధనుసు రాశి వారికి రవిగ్రహము అష్టములో ఉన్నాడు. ధనుసు రాశి వారికి రవిగ్రహము అష్టములో ఉండటం వలన కష్టములు, రుణ బాధలు, అకారణంగా విరుద్ధము, శత్రుత్వము పెరగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తప్పనిసరిగా రవిగ్రహానికి పరిష్కారం చేసుకోలేను. అలాగనే కుజగ్రహము షష్టములో ఉన్నాడు. కుజగ్రహము షష్టములో ఉన్నాడు కాబట్టి స్త్రీ వల్ల లాభము, ధనధాన్యము లాభము, గౌరవము, మంచి కీర్తి పలుకుబడి, గౌరవము సంఘములో మంచి గౌరవం పలుకుబడి కీర్తి సంపాదించుకుంటారు. పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయి. ధన కటాక్షం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బుధగ్రహము అష్టమ యందు ఉన్నాడు. సుఖము, సంతోషాలకు దూరంగా ఉంటాడు. అనుకున్న పనులు సవ్యంగా నెరవేరవు. గృహంలో కొన్ని చిక్కులు, సమస్యలు వస్తాయి. విద్యార్థులకు తగినటువంటి కష్టపడి చదువుతారే కానీ విద్య ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. అనారోగ్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. తప్పనిసరిగా బుధగ్రహానికి పరిహారం చేసుకోలేను. అలాగనే గురుగ్రహము షష్టములో ఉన్నాడు. శత్రువులు ఎక్కువగా ఉంటారు. కళాత్రపుత్ర పీడ. కళాత్రపుత్ర పీడ అంటే భార్య యందు అనారోగ్యం కలగటానికి, బిడ్డలకి అనారోగ్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. విరోధులు, శత్రువులు ఎక్కువ ఉంటారు. గురుగ్రహానికి పరిహారం చేసుకోలేను. అలాగనే భాగ్యస్థానంలో శుక్రగ్రహం ఉన్నాడు. భాగ్యస్థానంలో శుక్రగ్రహం ఉంటే గృహలాభము, వాహన లాభము, వ్యాపార వ్యవసాయ లాభము, అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా నెరవేరటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాహన వల్ల సుఖం ఉంటుంది. వాళ్ళు వస్త్ర వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, లెక్చరర్లకి, ప్రైవేటు సంస్థల్లో ఏ పని చేసే వారికి కూడా శుక్రగ్రహం వల్ల మంచి రాజయోగం కలగటానికి అవకాశం ఉన్నది. రాజకీయ రంగంలో కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేయడానికి ఎక్కువ అవకాశం ఉంది శుక్రగ్రహం. అలాగనే శనిగ్రహం తృతీయములో ఉన్నాడు. సౌఖ్యము, ధైర్యము, సాహసము, కార్యము చేయవాడు. ఆత్మవిశ్వాసముతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ప్రతి ఒక్క పని కూడా విజయవంతముగా సాగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శని బలంగా ఉన్నాడు. విశేషమైన ధన కటాక్షము కలగటానికి అవకాశం ఉన్నది. ప్రతి ఒక్క వ్యాపార వ్యవసాయదారులకు కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. చతుర్థములో రాహుగ్రహం ఉన్నాడు. స్త్రీ పరిచయము, అనుకోకుండానే ధన నష్టం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. స్త్రీల వల్ల స్త్రీలకి దూరంగా ఉండవలేను. వాహనానికి తగు జాగ్రత్తగా నిదానంగా ప్రయాణం చేయవలేను. వాహన ప్రమాదం కలగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి తగు జాగ్రత్తగా ప్రయాణం చేసేటప్పుడు నిదానంగా పోవలేను. అలాగని దశమ స్థానములో కేతుగ్రహం ఉన్నాడు. వారి యొక్క చేసే వ్యాపార వ్యవసాయములో కేతుగ్రహం వల్ల దైవీకమైన బలం ఉంటుంది కానీ మంచి లబ్ధి పొందటానికి ఎక్కువ అవకాశాలు ఉండవు. కాబట్టి కేతుగ్రహానికి పరిహారం చేసుకోలేను. అయితే ఈ ధనుసు రాశి వారికి ఏ వారాలు కలిసి వస్తాయ్యా? శుక్రవారం బాగా కలిసి వస్తున్నది, శనివారం బాగా కలిసి వస్తున్నది. పోతే అదృష్ట సంఖ్య వచ్చేసి 6వ తారీఖు, 8వ తారీఖు, 3వ తారీఖు ఈ డేట్లలో మీకు అదృష్టం. వ్యాపార వ్యవసాయం కొత్త నూతనగా పనిచేసే వారికి విశేషమైన ఈ తారీఖుల్లో మంచి ఆదాయం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ వారాల్లో సంప్రదించండి. మీకు విశేషమైనటువంటి శుభం కలగటానికి అవకాశం ఉన్నది. మీకు సలహాలు, సందేహాలు కావాలనుకున్నప్పుడు మా నెంబర్ను సంప్రదించండి. మా నెంబరు 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి.